శివాని సీడ్స్ హైబ్రిడ్ మిరప రకం సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగుంట మండలం రావికంపాడు గ్రామంలో జరిగిన ఫీల్డ్ డెమో పెద్ద సంఖ్యలో రైతులను ఆకర్షించడం విశేషం. మద్దిపోయి కృష్ణ అనే రైతు తోటలో జరిగిన ప్రదర్శనలో కంపెనీ మేనేజర్ అనిల్ శివాని హైబ్రిడ్ మిరప రకం గురించి వివరించారు. ఈ వేడుకలో 200 మంది రైతులు పాల్గొని ప్రాముఖ్యత చాటి చెప్పారు. ఈ తరహా ఫీల్డ్ డెమోలు రైతులకు కొత్త విత్తన రకాల ప్రయోజనాలను ప్రత్యక్షంగా చూపించడంలో చాలా ఉపయుక్తంగా ఉంటాయి. రైతుల ఆదరణను చూసి శివాని సీడ్స్ మరిన్ని ప్రయోగాలు చేపట్టే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్లు, రైతులు పాల్గొన్నారు. ఈరోజు మనం జూలూరుపాడు ఏరియాలో ఫీల్డ్ పెట్టడం జరిగింది. అది కూడా మన మధ్యపోయిన కృష్ణ వాళ్ళ రైతు పేరండి. ఫీల్డ్ పెట్టడం జరిగింది. అయితే మనకు వెరైటీ వచ్చేసి ఏంటంటే శివాని అని వెరైటీ అండి. ఇది మహారాష్ట్ర వాళ్ళది కంపెనీ. శ్రీనాథ్ సీడ్స్ మహారాష్ట్ర జాన్లాండి కంపెనీ. అది ఓన్ R&D అండి కంపెనీ కూడా. ఇప్పుడు మేము కూడా చాలా ఫీల్డ్స్ చేయడం జరిగింది. ప్రతి ఫీల్డ్స్లో మేము ఇదే మాట్లాడుతున్నాం. ప్రతి ఫీల్డ్స్లో ఇదే హైటు, మాకు ఇదే క్రాపు, చిక్కటి క్రాపు. మళ్ళీ అంటే గుత్తులు కాయడం, వైరస్ని తట్టుకోవడం, కాలు శాతం అనేది లేకుండా చూడడం జరిగింది మొత్తం. అయితే ఇలాంటి సీడు ప్రతి ఒక్క రైతుకు మేము చూపించడం జరిగింది. 12 ఫీల్డ్, ఈ ఫీల్డ్తోనే మేము 12వ ఫీల్డ్ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క ఫీల్డ్లో కూడా ఇదే వెరైటీ ఇదే రకంగా కాసుకుంటూ పోతూనే ఉన్నది. రైతుల్లో కూడా మంచి పేరు లభించింది. మాకు పోయిన సంవత్సరం కంటే దిగుబడి అంటే ఎక్కువ సేల్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఇంకా డబుల్ రేట్లో సేల్ రావడం మాకు డిస్ట్రిబ్యూటర్ నుండి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. వెరైటీ బాగుందని చెప్పేసి వాళ్ళు కూడా ఫోన్లు చేయడం జరుగుతుంది మాకు కావాలని. ఇదే ఫీల్డ్ వచ్చేసి మనకు ఈ ఏరియాలో పెట్టడం జరిగింది. ఇప్పుడు 600-700 మంది రైతుల వరకు మనకు చూడడానికి వచ్చారు. రైకంపాడులో చూడడానికి వచ్చారు. ఇదే ఫీల్డ్ అందరినీ డిస్ట్రిబ్యూటర్ ద్వారా అందరినీ సీడు మేము డిస్పాచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అయితే దిగుబడి వచ్చేసి మనకి ఎకరానికి ఈ ఫిబ్రవరి 1వ తారీఖు అండి. ఫిబ్రవరి 1వ తారీఖు వరకు మీరు చూస్తే గ్రీనిష్గా ఉండి, కాయ బారుగా ఉండి, ప్లస్ కాయ మచ్చ లేకుండా, గింజ శాతం ఎక్కువ ఉండి, దిగుబడి మాత్రం మనకు 30 నుండి 35 క్వింటాలు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఈ సీడు ప్రతి ఒక్క ఫార్మర్ చూసిన ప్రతి ఒక్క ఫార్మరు అదే మాట, నోరు నుండి అదే మాట రావడం జరుగుతుంది. కాబట్టి వచ్చేసారి సీడ్ ఎంచుకోవాలని రైతును కూడా మేము చూపించడం జరిగింది. వాళ్ళకు కూడా చెప్పడం జరిగిందండి. డిస్ట్రిబ్యూటర్